గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు నేటి పంచాంగంలో శ్రీ వికారనామ సంవత్సరం చైత్రమాసం 17/4/2019 తేదీ బుధవారం. ఈరోజు శుద్ధ త్రయోదశి రాత్రి 10:25 వరకు, ఉత్తరా నక్షత్రం రాత్రి 11:35 వరకు, ధ్రువయోగం రాత్రి 6:29 వరకు ఉంది. కౌలవకరణం ఉదయం 11:55 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 8:23 అయితే 9:50 వరకు, అమృత కాలం సాయంత్రం 5:05 అయితే 5:32 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:39 అయితే 12:28 వరకు ఉంది. ఈరోజు అనంగ త్రయోదశి, మహావీర జయంతి. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే రవి అశ్విని నక్షత్రం 2వ పాదంలోకి రాత్రి 11:38 ప్రవేశిస్తున్నాడు. చంద్రుడు కన్యా రాశిలోకి ఉదయం 7:17 ప్రవేశిస్తున్నాడు. కుజుడు రోహిణీ నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. బుధుడు ఉత్తరాభాద్ర 2వ పాదంలోకి రాత్రి 2:40 ప్రవేశిస్తున్నాడు. గురుడు మూల 1వ పాదంలోను, శుక్రుడు పూర్వభాద్ర 4వ పాదంలోను, శని పూర్వాషాఢ 4వ పాదంలోను, రాహు పునర్వసు 3వ పాదంలోను, కేతు ఉత్తరాషాఢ 1వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే ఈరోజు 17వ తేదీ బుధవారం త్రయోదశి, ఉత్తరా నక్షత్రంలో వివాహ నిశ్చయాలకి, క్రయ విక్రయాలు చేసుకోవడానికి కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12:10 సుముహూర్తం నిర్ణయించబడింది. అలాగే సింహలగ్నంలో మధ్యాహ్నం 3:19 కూడా మరి ఈ క్రయ విక్రయ వివాహ నిశ్చయాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ తిరిగి సాయంత్రం కన్యా లగ్నంలో 4:54 కూడా ఈ ప్రయాణాలకు సంబంధించి, క్రయ విక్రయాలకు సంబంధించి వివాహ తాంబూలాది కార్యక్రమాలు, వివాహ నిశ్చయాలు చేసుకోవడానికి మరి చేసుకోవచ్చు. ఇక హస్తా నక్షత్రంలో వివాహం చేసుకోవడానికి మకర లగ్నంలో రాత్రి 1:23 ఒక సుముహూర్తం, గృహారంభం చేసుకోవడానికి మీన లగ్నంలో రాత్రి 4:22 ఒక సుముహూర్తం ఇవ్వబడింది. ఇక హస్తా నక్షత్రంలో మకర లగ్నంలో రాత్రి 1:23 వివాహం చేసేటువంటి ఈ లగ్నంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గృహప్రవేశం చేసుకోకూడదు. అలాగే రాత్రి 4:22 గృహారంభ లగ్నం మీన లగ్నంలో మరి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గృహప్రవేశం కానీ వివాహం కానీ చేయకూడదని, మరి గృహారంభం మాత్రమే చేసుకోవాలని చెప్పేసి గమనించాలి. ఇక నేటి రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈ రోజంతా కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు చెప్పబడుతున్నాయి. గ్రహస్థితి పరిస్థితులన్నీ కూడా మరి కాస్త అగమ్యగోచరంగా గోచరిస్తున్నాయి. చేసే ఏ పని కూడా మరి నిర్లక్ష్యంగా చేయటం, నిర్లిప్తంగా ఉండడం, ఉదయం నుంచి కూడా మరి చెడు వార్తా ప్రసంగంతో మనస్సు కకావికలంగా ఉండడం, మనోధైర్యాన్ని కోల్పోవడం, ఇంట్లోనూ బయట కూడా కోప స్వభావంతో కాస్త కలహ వాతావరణం ఏర్పడటం, శత్రువులకి సంబంధించినటువంటి శత్రుభయం కలగడం, ఇంతకుముందు ఉన్నటువంటి కోర్టు లేదా పోలీస్ కేసులకు సంబంధించి ఈరోజు వాయిదాలు వ్యవహారాలు ఉండడం, వాటిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎదురు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం, నూతన పోలీసు కోర్టు కేసులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవడం, ఇటువంటి సంఘటనలతోటి మరి ఈ రోజంతా కూడా మనసంతా కూడా మరి కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో గడపాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా మరి ఈరోజు చేయిదాటిపోయేటువంటి అవకాశం ఉంది. మన దగ్గర ఉన్నటువంటి సొమ్ము కన్నా మరి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉండటం వల్ల మరి ఈరోజు కాస్త రుణం చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అప్పులు తీసుకోవటం వల్ల మరి అధిక వడ్డీలకు అప్పులు తీసుకోవడం, తద్వారా కొన్ని ఇబ్బందులకు లోను కావడం కూడా జరిగే పరిస్థితి కనబడుతోంది. ఆరోగ్య పరిస్థితి రీత్యా చూసినట్టయితే మరి ఆరోగ్యం మనశ్శాంతిగా లేకపోవడం, మనోధైర్యాన్ని కోల్పోవటం, మానసిక అశాంతి, శారీరక శ్రమ, ఎక్కువ ఒత్తిడికి గురి కావడం, మరి శారీరకంగా ఎక్కువ శ్రమకి గురి కావడం, ఇటువంటి నేపథ్యంలో మరి ఈ రోజంతా కూడా కాస్త చికాగ్గా
ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు చేసుకునేటువంటి వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, మరి ఇతర రంగాల్లో పనిచేసేటువంటి స్త్రీ పురుషుల వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు నష్టాల బాట పట్టక తప్పదు. ఇక వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈ రోజంతా కూడా ఆడింది ఆట పాడింది పాటలా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా మీకు అనూహ్యమైనటువంటి ధనయోగం సిద్ధిస్తుంది. చేయాలనుకున్నటువంటి పని సంకల్ప మాత్రం చేత పని పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది. నూతన బంధువులు, మిత్రులు కలిసేటువంటి అవకాశం ఉంది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలుగుతుంది. దూర ప్రాంతం నుంచి ఆహ్వాన పత్రిక లేదా ఆహ్వానం రావడం, తద్వారా మనసు సంతోషంగా ఉండడం, కొత్త వ్యక్తుల్ని కలుసుకోవాల్సినటువంటి పరిస్థితి, కొత్త వస్తువుల్ని బహుమతిగా తీసుకోవటం, విదేశీ వస్తువులను బహుమతిగా తీసుకోవటం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తా ప్రసంగం మీకు ఈరోజు కలిసి రావడం, అలాగే ఇంట్లో మరి వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పురోగతి లభించటం, ఇవన్నీ మరి ఒకసారిగా మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసి ఆనంద డోలికల్లో ముంచెత్తేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరోగ్య పరిస్థితి కించిత్ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి కాస్త ఉష్ణోగ్రత ఎక్కువగా పెరగడం, శరీరానికి జ్వర భయం, కోప స్వభావం, ఉద్రిక్త వాతావరణం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు చాలా ఆహ్లాదంగా గడిచేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసిన వ్యక్తులకి అందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులకి కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈ రోజంతా కూడా అత్యద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు ఏ పని చేద్దామన్నా కార్యానుసంధానం బాగా జరిగి మరి త్వరగా ఆ పనులన్నీ కూడా పూర్తయిపోవడం ద్వారా మీకు చాలా ఆహ్లాదకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి వాతావరణం మీ చుట్టూ చేరేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తారు. నూతన వ్యక్తులను కలుసుకుంటారు. ఈరోజు మధ్యాహ్నం చక్కగా గృహ వాతావరణంలో విందు భోజనాలు చేసేటువంటి అవకాశం ఉంది. నూతన బంధువులు రాక, నూతన స్నేహితులు రాక, నూతన మిత్రుల రాకతోటి మీ గృహం అంతా కూడా హడావిడిగా ఆనందకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క వృత్తి, వ్యాపారాది రంగాల్లో అన్నింటిలోనూ కూడా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ధనరాబడి పెరుగుతుంది. కొత్త వ్యక్తుల రాకతో మనసు ఆహ్లాదంగా, ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రోజంతా కూడా గృహ వాతావరణంలో మరి మార్పులు చేర్పులు చేసుకోవడం, కొత్త ఫర్నిచర్ని కొనుగోలు చేయటం, నూతన వస్తువులను కొనుగోలు చేయటం, నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేయటం లాంటి పనులు చేసుకునేటువంటి అవకాశం ఉంది. వాహనాలను కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. మీ తల్లిగారికి సంబంధించినటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. తల్లి పట్ల ఆపేక్షతను చూపిస్తారు. తల్లిగారి యొక్క సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి మరి మీ యొక్క పంపకాలు, అన్నదమ్ముల మధ్య భేదాలు లేకుండా చాలా చక్కగా సవ్యంగా జరిగిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. నూతన వాహనాలకు సంబంధించి వాహన మార్పులు, వాహన కొనుగోలు లాంటి కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే కించిత్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి ఎడమవైపు అవయవాల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ రోజంతా కూడా సజావుగా జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలం. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ వారికి కానీ సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈరోజు చాలా ఉదయం నుంచి కూడా ధైర్య సాహసాలకి పరీక్ష పెట్టేటువంటి సందర్భాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది.
మీ యొక్క పోరాట పటిమకి పరీక్షగా ఈరోజు సంఘటనలు ఎదురవుతాయి. కఠినమైనటువంటి నిర్ణయాలు, కఠినమైనటువంటి విషయాలు మీ ముందుకి ఈరోజు ప్రాధాన్యతకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మరి మీరు ఏమాత్రం వెరవకుండా ఆ యొక్క ప్రదేశాల్లో ఆ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ధైర్యమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ విషయాల్లో మీరు విజయాన్ని సాధిస్తారు. మీరు తీసుకున్న ఏ నిర్ణయమైనా సరే మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం కనబడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలను పెంచుకునేటువంటి దిశగా ప్రయాణం చేస్తారు. మీరంటే ఖచ్చితమైనటువంటి ఒక భావనని మరి సమాజంలో మరి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అన్ని విధాలా కూడా మీకు ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మీ యొక్క సోదరీమణులకు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణలో మరి ఈరోజు మీరు బిజీగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో మీకు చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వ్యక్తులకు కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజు అంతా కూడా ధనాదాయ మార్గాలను వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కువ సంపాదనకి కృషి చేస్తారు. ప్రతి పనులను కూడా అధికమైనటువంటి రాబడిని రావడానికి చేయాల్సినటువంటి పనుల కోసం వెతుకుతారు. విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు. ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు, చిన్నపిల్లలకు సంబంధించిన విద్యా అభివృద్ధికి సంబంధించినటువంటి చర్చలు చేసేటువంటి అవకాశం ఉంది. పాఠశాలలకి, విద్యా సంబంధ సంస్థలకి మరి డొనేషన్లు ఇవ్వడం, విద్యాభివృద్ధి కోసం పాటుపడటం, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి ఎదురుకావడం, ఈ విధమైన విషయాలతోటి కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా మరి తాను చేసేటువంటి ప్రతి పనులను కూడా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంది. సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంది. దానికి తగినటువంటి జీతభత్యాలను కోరుకునేటువంటి అవకాశం ఉంది. మరి మేనేజ్మెంట్తో ఎక్కువ జీతం ఏమని కోరేటువంటి సందర్భాలు ఈరోజు ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. మనోధైర్యాన్ని, మానసిక శక్తిని పెంచుకుంటారు. కావాల్సినటువంటి శక్తి సంపార్జన చేస్తారు. అన్నింటా కూడా ముందు వరుసలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా మరి ముందంజలో ఉంటారు. ఆరోగ్య విషయంలో పూర్తి మీకు అనుకూలత కలుగుతుంది. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి మరి ఈరోజంతా కూడా ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదనేటువంటి డైలమా పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. ఏ పని చేద్దామన్నా ప్రతి పనులను కూడా రెండు ఆప్షన్స్, చేయాలా వద్దా అనేటువంటి మీమాంస తర్జన భర్జన పడడంతో సమయం వృధా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏం చేయాలో పాలుపోక మరి సమయం వృధా అవుతుంది. తగిన సమయానికి తగిన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయ ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు మీ యొక్క ప్రయత్న లోపం వల్ల కొన్ని ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. అన్ని విధాలా కూడా మీరు ఈరోజంతా కూడా మరి వెనకబాటుతనం, నిర్ణయం తీసుకోలేకపోవడం, నిస్సత్వ, నిర్లక్ష్యంతో కూడినటువంటి మనస్తత్వానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి నిరోధకంగా మీ యొక్క కార్యక్రమాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఆరోగ్యరీత్యా కానీ ఆదాయ మార్గంలో కానీ మీకు అన్నింటా కూడా సపోర్ట్గా ఉండటం వల్ల మీరు వీటిలన్నింటినీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంటా బయట కూడా మీరు సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కొంత ఏర్పడుతుంది.
కలహ వాతావరణం ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు రావచ్చు. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ, ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి మరి ఈ రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ప్రతి పనులను కూడా వ్యతిరేకత, చేయాలనుకున్న పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, తన ప్రతి పని కూడా వాయిదా వేయాలనేటువంటి మనస్తత్వం, రేపు చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అనేటువంటి మనస్తత్వంతో మరి ఈ రోజంతా కూడా కాస్త చికాకుగా ఉండేటువంటి అవకాశం ఉంది. సరైన సమయానికి సరైన ధనం సమకూరకపోవడం వల్ల ఇబ్బందులకు గురి కావచ్చు. మీరు ఇస్తానన్నటువంటి ఈరోజు కట్టుబడినటువంటి మాటకి కట్టుబడి లేకపోవడం వల్ల కూడా మరి మీ మాటకి విలువ లేకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఈరోజు పాత బాకీలు వసూల్లో కొంత ఇబ్బందులు కలగవచ్చు. వ్యయం ఎక్కువగా కనబడుతోంది. మీరు ఇవ్వాల్సినటువంటి బాకీల విషయంలో మాత్రం మీ మీద ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది. నూతన అనూహ్యమైనటువంటి కొత్త వ్యయాలు మిమ్మల్ని ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరోగ్య విషయంలో కానీ వైద్య పరీక్షలు చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు, మందులు వేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. హఠాత్ సంఘటనలతోటి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వపరమైనటువంటి కొన్ని నియమ నిబంధనలు మీకు మరి సమస్యలు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని సాంకేతిక సమస్యలు, బ్యాంకు లావాదేవీల విషయంలో కొన్ని సమస్యలతోటి మీ యొక్క ఆదాయ మార్గాలు మూసుకుపోయేటువంటి అవకాశం ఉంది. క్రెడిట్ కార్డులు, ఇతర కార్డులు విషయాల్లో మరి చెల్లింపుల విషయాల్లో మరి కొంత ఇబ్బందులు ఎదురయ్యి తద్వారా కొన్ని కొత్త సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఎదుర్కోబోతున్నారు. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ, ఇతర రంగాల వారికి కానీ ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మరి ఈ రోజంతా కూడా అనూహ్యమైనటువంటి మంచి సుఫలితాలు ఉంటాయి. చేసే ప్రతి పనులను కూడా ముందంజలో ఉంటారు. అన్నీ కూడా అభివృద్ధికారకంగా ఉంటుంది. కొత్త స్నేహితులు కలయిక మిమ్మల్ని ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలోకి తీసుకెళ్తుంది. నూతన వ్యక్తుల పరిచయం మిమ్మల్ని ఉత్సాహభరితమైన వాతావరణంలోకి తీసుకెళ్తుంది. నూతన వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించి, కొత్త వ్యాపారాలకు సంబంధించి ప్లాన్లు వేసుకోవడానికి, ప్రాజెక్ట్ రిపోర్ట్లు సేకరించడానికి, దానికి సంబంధించిన నియమ నిబంధనలు సేకరించడానికి కానీ ఈరోజు మీకు అనుకూలమైనటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి విజయవంతమవుతుంది. అన్నింటా కూడా ముందుకు సాగుతారు. ప్రతి పనులను కూడా ధనలాభాన్ని పొందగలిగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం కుదిరిపడుతుంది. మనోధైర్యాన్ని, మానసిక శక్తిని పెంపొందించుకుంటారు. ఇంటా బయట కూడా వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బయట బంధుమిత్రుల కలయిక మిమ్మల్ని మరింత ఉత్సాహభరితంగా కొనసాగేటట్టు చేసేటువంటి అవకాశం ఉంది. ఆదాయం అనూహ్యంగా పెరగచ్చు. మీరు చేసే ప్రతి పనులను కూడా మరి రెట్టింపు ఆదాయాన్ని, రెట్టింపు లాభాలని ఈరోజు పొందుతారు. ఆరోగ్య పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతమయ్యి మీకు మరింత ఉత్సాహాన్ని, ఆనందాన్ని పెంపొందించేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మరి రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ, ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి మరి ఈ రోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి. మరి అన్ని విషయాల్లోనూ కూడా మీకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజంతా కూడా మీరు చేసేటువంటి వృత్తి, విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత రంగంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి ప్రతి పని యందు కూడా మనస్సు, దృష్టి కేంద్రీకరిస్తారు. మరి త్రికరణ శుద్ధిగా మీరు ఈరోజు పనులన్నీ కూడా పూర్తి చేయడం వల్ల
చాలా చక్కగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యి మీకు మంచి పేరు తెచ్చేటువంటి అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదల్ని, కీర్తి ప్రతిష్టలను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆదాయ మార్గాలు పెంపొందించుకుంటారు. అన్నింటా కూడా మీకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల, ఆధ్యాత్మిక భావనల పట్ల మీరు చాలా చక్కగా స్పందించేటువంటి అవకాశం ఉంది. దేవాలయ సందర్శనాలు చేయటం, బాబాల యోగులను సందర్శించడం, దాన ధర్మాలు చేయటం చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య స్థితి మందగమనంలో కొనసాగించవచ్చు. ఉష్ణోగ్రత పెరుగుతుంది. శరీరంలో ఉష్ణోగ్రత పెరిగేటువంటి అవకాశం ఉంది. జ్వరభయం కలుగుతుంది. ఉద్రిక్త వాతావరణం, కోప స్వభావం పెరిగేటువంటి అవకాశం ఉంది. అయినా కూడా మరి మీరు ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా విజయం దిశగా ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మరి ఈ రోజంతా కూడా అత్యద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. చేసే ప్రతి పని కూడా మరి చాలా చక్కగా మీకు మీ యొక్క అభివృద్ధికి దోహదపడేటువంటి అవకాశం ఉంది. అప్రయత్న ధనలాభం, అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. మీరంటే సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. మనోధైర్యాన్ని పొందుతారు. మనస్సంకల్ప సిద్ధిని పెంపొందించుకుంటారు. మీరు ఏ పని చేసినా మీదే పై చేయి అన్నట్టుగా ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మీ యొక్క మార్కు స్పష్టంగా లభిస్తుంది. అన్ని విషయాలను కూడా అభివృద్ధి దిశగా ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. సాధారణ ఉద్యోగ వ్యవహారాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మరి ఈరోజు అనూహ్యంగా కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు. మనోధైర్యాన్ని కోల్పోవచ్చు. అధైర్య పరిస్థితుల్లో మీరు కార్యక్రమాలని చేయాల్సిన పరిస్థితి రావచ్చు. మానసిక ఆనందాన్ని పోగొట్టుకోవచ్చు. పొద్దునుంచి కూడా దుర్వార్త శ్రవణం, చెడు వార్తల్ని వినాల్సినటువంటి పరిస్థితి, దూరపు బంధువుల నుంచి కొన్ని ఇబ్బందులు, ఆరోగ్యరీత్యా కూడా కొన్ని ఇబ్బందులు, వైద్యశాల దర్శనం, హాస్పిటల్కి వెళ్ళడం, మందులు వేసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు మీకు కొన్ని కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడం, వాళ్ళ వల్ల కొన్ని రాంగ్ డైరెక్షన్స్ రావడం, వాటిని నిజమనుకుని నమ్మి మీరు మోసపోవటం, కొత్త వస్తువులు లేదా వాహనాలని పోగొట్టుకోవడం, దొంగల బారి నుంచి సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడం, మీకు సంబంధించినటువంటి వస్త్రాలు కానీ, వస్తువులు కానీ, అలంకార భూషణాలు కానీ, బంగారం, వెండి వస్తువులు కానీ ఈరోజు మీరు అనూహ్యంగా పోగొట్టుకునేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి మరి ఈరోజు తగిన జాగ్రత్త వహించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తాము చేసేటువంటి ప్రతి పనులను కూడా అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి మరి ఫలితాలు ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా భార్య భర్తల, పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈరోజు ఎక్కువ ప్రాధాన్యత రంగంలో ఉంటాయి. భార్య భర్తలతోటి ఈరోజు చాలా కుటుంబపరమైనటువంటి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. మంచి మధ్యాహ్న ఈరోజంతా కూడా మంచి అనుకూలమైనటువంటి విందు భోజనాలతో, సినిమాలు, షికార్లు వంటి కాలక్షేపాలతో మరి భార్య పిల్లలతో ఈరోజు చాలా చక్కగా ఆనందకరంగా కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క భార్య లేదా భర్త లేదా వారికి సంబంధించిన బంధువర్గాన్ని కలుసుకునేటువంటి అవకాశం ఉంది. వారితో సత్సంబంధాలను కొనసాగించడానికి అవకాశం కనబడుతోంది. వ్యాపార ఇతర రంగాల్లో మీ యొక్క భాగస్వామి పక్షాలతో ఈరోజు చర్చలు చేయటం, తద్వారా నూతన వ్యాపారాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు చర్చించుకోవడం లాంటి పనులు చేయడానికి అవకాశం కనబడుతుంది. అన్నింటా కూడా గౌరవ మర్యాదలు, కీర్తి పరీక్షలతో సంఘంలో పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి.